అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్ కొప్పుల. ఈ స్థానిక ఎన్నికల నేపథ్యంలో చాలామంది నామినేషన్ వేసిరు. ఇక్కడ విషయం ఏంటంటే సర్పంచ్ కావాలని కోరిక అందరికీ ఉంటుంది. నేను సర్పంచ్ కావాలి, నేను అందరూ సర్పంచ్ అయితే ఏదో అందరు నమస్తలు పెడతారనో లేకపోతే అందరూ విలువిస్తారనో అట్లా కాదు. కాకపోతే గ్రామ ప్రజలు కూడా, గ్రామ పంచాయతీలలో ప్రజలు కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీరు 5 సంవత్సరాల కాలంలో, గడిచిన 5 సంవత్సరాల కాలంలో, 7 సంవత్సరాల కాలంలో, 5 సంవత్సరాలు కాదు 7 సంవత్సరాల కాలంలో మీ గురించి ప్రశ్న వేసినోడు ఎవడు, మీ గురించి అడిగినోళ్ళు ఎవరు, అసలు మీ సమస్యలకు కారకుడు ఎవరు, ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని ఆలోచించుకోరు ఒకసారి. ఎందుకంటే ఈ 10 రోజులనే ఏమో అయిపోతుంది. చాలామంది అనుకుంటారు ఇక నేను ఉప సర్పంచ్ అయిపోతా, నేను సర్పంచ్ అయిపోతా అనుడు కాదు. వాళ్ళ లక్ష్యం ఏంటిది అసలు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. వాళ్ళ లక్ష్యం ఏంటిది, వాళ్ళు గెలిస్తే ఏం చేస్తారు, గత 7 సంవత్సరాల కాలంలో జనం గురించి ఏం చేసిరు, జనం గురించి ఏం మాట్లాడారు, వాళ్ళు ఎక్కడున్నారు, ఏం కథ, వాళ్ళు చేసిన పనులు ఏంటి అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఈ 10 రోజులకి ఇట్లా, వీళ్ళు ఎంతో 2వ తారీఖు కదా, ఈ 9 రోజులకి ఇట్లా, సరే 8 రోజులు అనుకో, 8 రోజులకి ఇట్లా ఆగమై మనం ఇట్లా ఒకవేళ ఆగమైపోయి మనం తప్పుడు నిర్ణయం తీసుకున్నాం అనుకో, మన 5 సంవత్సరాల భవిష్యత్తు కాదు 10-15 సంవత్సరాలు వెనుకపోయేంత విధ్వంసం కూడా సృష్టించే అవకాశం ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, చాలా చూసినాం. కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడ్డ కాడ కానీ లేకపోతే ఇతర గ్రామ పంచాయతీల కాడ కానీ గెలిచేదాకానేమో దయాదండం అంటారు. గెలిచినాక విధ్వంసం సృష్టించి ఒకరికొకరికి వడకుంటా, అసలు ఒకరు మాట్లాడకుండా, ఒకరి మాట వినకుండా, ఇష్టానుసారంగా ఇష్టం ఉన్న పని చేసుకుంటా, ఈ ప్రధానంగా ఈ సమస్య ఈ 7 సంవత్సరాల కాలంలో మీ సమస్యలకు కారకుడు ఎవరు ఒక్కసారని గుండెల మీద చేసుకొని ఆలోచించుకొని మీ మనస్సాక్షి చెప్తుంది. ఎందుకంటే చేతలు చేస్తాడు, మాటలు చెప్పడు, చేతి చూపెడతాడు. అంతేగాని పదవుల కోసం ఆశపడ్డాడు, లేకపోతే నేను సర్పంచ్ కావాలని నాకు పదవి ఉండాలి, అందరు నమస్తే అంటారు, ఈ పదవుల కోసం, ఈ నమస్తల కోసం ఇది కాదు. మీ గుండెల మీద చేసుకొని ఒకసారి ఆలోచించుకోరి. మీకోసం, మీ ప్రజల శ్రేయస్సు కోసం, గ్రామ డెవలప్మెంట్ కోసం అడుగులేసేటోడు ఎవడు, మీ గురించి సమస్య వస్తే మాట్లాడేటోడు ఎవడు, మీ పక్షాన నిలబడి కొట్లాడేటోడు ఎవడు, ఆడ ఎదుటోడు ఎంతటోడు అయినా కానీ బరి గీసి కొట్లాడేటోడు ఎవడని ఒక్కసారి ఆలోచన చేసుకోరి. ఎందుకంటే ఇవాళ రేపు పైసలు ఎవరికి లేవు, ఉంటాయి, అందరికి ఉంటాయి, కానీ ప్రజాసేవ ఎవరు చేస్తారనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఓటుకు 500 వస్తాడా, 1000 రూపాయలు వస్తాడా అని కాదు. ఆడు 1000 రూపాయలు వాళ్ళు వంచే 1000 రూపాయలకో, 500కో, లేకపోతే 1500కో, 5000 అయినా సరే మీ 5 సంవత్సరాల కాలంలో మీకు వచ్చిన సమస్యను తీర్చగలుగుతాయి 5000. ఒక్కసారి పోలీస్ స్టేషన్లో పోతానో లేకపోతే ఒక గిట్ల పంచాయతీల కాడనో ఎన్ని పైసలు కక్కిస్తారు, ఎన్ని పైసలు పెట్టిస్తారు, ఎంత ఆగమాగం చేస్తారు, జనాన్ని ఎంత ఆగం చేస్తారు అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. గ్రామీణ ప్రజలు, ఒక్కసారి గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలు, గ్రామ ప్రజలు చాలా అమాయకులు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఈ ఆఫీసులో పంట చుట్టూ తిరగాలన్నా కానీ ఏం తెలియదు. వీళ్ళ అవసరాలను ఆసరాగా తీసుకొని వీళ్ళలో ఒక రకమైన బ్లాక్మెయిలింగ్ చేసి వీళ్ళతో ఏమవుతుందిలే అని ఎగతాళి చేసేవాళ్ళు, మీ ముఖాలు చూసి నవ్వేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను ఒక్కటే దండం పెట్టి చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, దండం పెట్టి చెప్తున్నా, మరొక్కసారి దండం పెట్టి చెప్తున్నా. మీ దగ్గరికి వచ్చినా రాకుండా గ్రామం డెవలప్మెంట్ కోసం ఎవరైతే కష్టపడి పనిచేస్తాడో రూపాయి తినకుండా వానికి అప్పచెప్పుర్రి, ఆ అధికారం వాళ్ళకి కట్టబెట్టుర్రి, వాళ్ళ కోట్లు వేసుకోండి. వార్డు మెంబర్కైనా సర్పంచ్కైనా మీ గురించి, మీ సమస్యల గురించి ఎవరైతే కొట్లాడతాడో రూపాయి తినకుండా ఓటేస్తే రేపు అని గల్లా బట్టి అడిగే అవకాశం కూడా మీకు ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఇస్తే 500 ఇస్తానో 1000 రూపాయలు ఇస్తానో మనకు ఏ పూట కూడా కలదు. మనం ఇవాళ ఒక్కరోజు కూర్చుంటే 10,000 వేస్తాయి. ఒక 5-6 కలిసి కూర్చుంటే 5-6 ఈజీగా వేస్తాయి. అది పెద్ద సమస్యే కాదు, డబ్బులు అనేది సమస్య కాదు. ఓటును అమ్ముకోకుండా ఓటేసినప్పుడు మనం నిజంగా ఒక అవినీతి లేని సమాజాన్ని నిర్మించగలుగుతాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో చాలామంది యువకులు ఉన్నారు. ఈ వాట్సాప్ కానీ సోషల్ మీడియా కానీ చాలా ఫాస్ట్ ఉన్నది. ఈ జనరేషన్లో కూడా మనం ఆగమాగమై చెప్పుడు మాటలేని ఈ 4 రోజులనే ఇక పుకార్లు లేపుతూ ఉంటారు. గ్రామ పంచాయతీలలో, గ్రామాలలో ఏముంటుంది, ఇక పుకార్లు లేపుతా అంటాడు, ఈడాదన్నాడు, ఆడిదన్నాడు, ఈడాట అవుతాడు, అటు పోతాడు, ఏం లేదు. ప్రశాంతంగా మీ పని మీరు చేసుకొని 8 రోజులు మీ పని మీరు చేసుకొని 9వ రోజు పోయి ఓటేసినానికి అంతే. మీ గుండెల మీద చేసుకొని ఒక్కసారి ఆలోచన చేసుకొని మన హక్కుల గురించి, మన గురించి ఎవడు కొట్లాడతాడో వానికి ఓటేసుకొని రండి అంతే. మీరు 5 సంవత్సరాల భరోసాను ఎవడైతే ఇస్తాడో, ఎవడైతే మీరు 5 సంవత్సరాలు మీకు ఆపదస్తే అండగా నిలిచేటోడు ఎవడు ఉంటాడో వానికి ఓటేసుకొని దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నా. ఎందుకంటే తర్వాత సమస్యలు ఎట్లా క్రియేట్ అవుతాయి అంటే విధ్వంసం, మామూలు విధ్వంసం ఉండదు. ఇక మరి ఒక్కసారి ఆలోచన చేసుకోండి దయచేసి. మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.
ఈ 10 రోజులలో ఏం కొంపలేం మునిపోయి 10 రోజులలో మనకి గ్రామ పంచాయతీలలో ఏం డెవలప్ అయ్యి చచ్చశామలమై మనల్ని ఏమైనా మెరుగుపరిచేటోడు ఏవాడు ఉన్నాడు? ఈ చెప్పుడు మాటలు చెప్పి చెడగొట్టుడు తప్పితే ఏముండదు. వచ్చిన అవకాశాన్ని దయచేసి మీకు వచ్చిన అవకాశాన్ని 5 సంవత్సరాలలో మీ భవిష్యత్ తరాలను బాగు చేర్చేవాడు, మీ అభివృద్ధి గురించి ఆలోచించేవాడు, మీ డెవలప్మెంట్ గురించి ఆలోచించేవాడు, మీ విద్యార్థుల మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించేటోడు, మీ సమస్యల గురించి కొట్లాడేటోడు ఎవరైతుంటారో వాళ్ళను ఎన్నుకోండి. దయచేసి 5 సంవత్సరాల భవిష్యత్తును ఈ 7-8 రోజులలో తాకట్టు పెట్టుకోవద్దు. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా.